నిజంగానే ఈ మందరం కార్పొరేటర్ అయితే మన పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. అది కార్పొరేటర్ అయితే మనం ఏం చేయలేం మమ్మీ. ఏమైనా చేస్తే అది కార్పొరేటర్ అవ్వక ముందే చేయాలి. మనం అన్ని రకాలుగా ప్లాన్ చేసాం. ప్లాన్ చెయ్యకుండా వదిలేసింది గౌతమ్ని మాత్రమే. ఈసారి గౌతమ్తోనే ప్లాన్ చేద్దాం. గౌతమ్తో ఏం ప్లాన్ చేయగలం మమ్మీ? గౌతమ్ అనే అస్త్రాన్ని ఉపయోగించి విరూపాక్షి అనే బాణాన్ని మీ మామయ్య గుండెల్లో దింపుదాం. కథలో ఎన్ని మలుపులు కావాలంటే అన్ని మలుపులిద్దాం. కిందకి పద చెప్తాను. ఎస్టేట్కి పిలిచాను, వచ్చి తప్పించుకుంది. ఐస్ క్రీమ్కి పిలిచాను, రాకుండా అవమానించింది. ఇప్పుడు సినిమాకి పిలుస్తాను, రానంటే ఏం చెయ్యాలి? ముందు పిలుద్దాం, రానంటే సంగతి తర్వాత చూద్దాం. మమ్మీ ఇక్కడికి వస్తున్నాడు, స్టార్ట్ చేస్తాను. మమ్మీ, గౌతమ్ అందంగానే ఉంటాడు కదా, అందులోనూ సీఎం గారి మేనల్లుడు. అందం, ఐశ్వర్యం, స్టాటస్ అన్నీ ఉన్నా కూడా రూప ఎందుకు ఇష్టపడట్లేదు అతన్ని? ఎందుకంటే రూపకి తన అమ్మంటే ఇష్టం కాబట్టి. అమ్మా, అత్తయ్యకి గౌతమ్తో పెళ్లికి లింక్ ఏంటి మమ్మీ? చూడు దీపక్, మావయ్య కూడా అందగాడు, పొలిటికల్ లీడర్, మంచి స్టేటస్ ఉన్నవాడే. ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నాడు. అయినా మీ అత్తయ్యని ఎందుకు వదిలేశాడు? మీ అత్తయ్య పేరెత్తినా ఎందుకంత కుంగిపోతున్నాడు? ఈ ప్రశ్నలన్నీ రూప మనసులో అలాగే ఉన్నాయి. మీ మావయ్య అత్తయ్య కలిస్తేనే గాని రూప పెళ్లి కొప్పుకోదు. అలా అని మీ అత్తయ్యని మీ మావయ్యని కలుపుదామంటే ఆ అవకాశమే లేదు. అసలు మీ అత్తయ్య పేరు వినబడితేనే మీ మావయ్య ఫైర్ అయిపోతాడు. మీ మావయ్య బాధపడితే రూప తట్టుకోలేదు. మరెలా మమ్మీ? ఎలా అనేది ముందు ముందు తెలుస్తుంది. గౌతమ్కి విషయం తెలిసే వరకు కథ మాత్రం ఇలాగే సాగుతుంది. గౌతమ్కి విషయం తెలిసి మీ మావయ్యని ప్రశ్నిస్తే ఏమవుతుంది మమ్మీ? మీ మావయ్య తల బద్దలవుతుంది, గుండె ముక్కలవుతుంది. అది చూసి రూప మనసు కూడా ముక్కలవుతుంది. ఇంత కథ ఉందా? ఈ విషయాన్ని అడ్డం పెట్టుకొని నాతో సినిమాకి రమ్మంట. రానంటే ఇక్కడే సినిమా చూపిస్తా. ఎస్ మమ్మీ, వీడికున్న తొత్తరకి మావయ్యని ఖచ్చితంగా కెలుగుతాడు. మావయ్యకున్న కోపానికి వీడిని మెడపట్టుకుని గెంటేస్తాడు. అప్పుడు నేను రూపని పెళ్లి చేసుకోవడానికి లైన్ క్లియర్ అయిపోతుంది. ఎస్ ఎస్. నన్ను నమ్మండి అమ్మాయి గారు, ఏం కాదు, అంతా మంచిగా జరుగుతుంది. ఉదయం రాగానే పెద్దయ్య గారితో నేను మాట్లాడతాను. రాజు నాన్నకి విషయం చెప్పేస్తానంటున్నాడు. రాజు చెప్తే ఏమవుతుందో ఏమో అని భయంగా ఉంది. రాజుని ఎలా ఆపాలి? హాయ్ రూపా. నీకెన్నిసార్లు చెప్పాలి గౌతమ్, నా పర్మిషన్ లేకుండా లోపలికి రావద్దు అని? పొద్దున్నే వీడొచ్చాడేంటి? వీడొచ్చిన ప్రతిసారి అమ్మాయి గారు ఏదో ఒక ట్రబుల్లో పడుతూ ఉంటారు. ఇప్పుడేం ప్లాన్తో వచ్చాడో ఏంటో వీడు. పెద్దయ్య గారికి నా ప్రేమ గురించి చెప్పాలి. అప్పుడు కానీ ఈ గౌతమ్ గారిని కంట్రోల్ చేయలేం. సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాను రూపా. నువ్వు సినిమాకి వెళ్ళడానికి నా పర్మిషన్ ఎందుకు? వెళ్ళు.
నీ పర్మిషన్ నేను అడగట్లేదు రూపా. నిన్ను సినిమాకి తీసుకెళ్దామని వచ్చాను. నీతో నేను రావడం ఏంటి గౌతమ్? నీ నిజ స్వరూపం తెలిసాక కూడా నీతో వస్తానని ఎలా అనుకున్నావు? అదే రూపా, వస్తావు కూడా. ఏంటమ్మాయి గారు, మళ్ళీ ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేశాడా? సినిమాకి తీసుకెళ్తానంటున్నాడు రాజు. రాను అని చెప్తే రావాలి, వస్తావు అంటున్నాడు. రూపా, మళ్ళీ చెప్తున్నా, నువ్వు నాతో సినిమాకి వస్తున్నావు. ఒకవేళ కాదు కూడదు అంటే చెప్పు. రేయ్, అమ్మాయి గారు రారు, ఏం చేసుకుంటావో చేసుకో. ఇదేనా రూపా నీ మాట కూడా? నేను చెప్తున్నాను కదా, నీ వల్ల ఏమవుతుందో అది చేసుకో. పో పో. రూపా, నువ్వు రాకపోతే చాలా బాధపడతావు. గౌతమ్తో సినిమాకెళ్ళుంటే బావుండని కుమిలి కుమిలి ఏడుస్తావు. రేయ్ నిన్ను. రేయ్, ఎట్లా రెచ్చిపోతున్నావు? రేయ్, రాజు, ఏయ్, తగ్గు. చెప్పు, నీతో సినిమాకి రాకుంటే అమ్మాయి గారు ఎందుకు బాధపడతారు? బాధపడుతుంది. ఇప్పుడెళ్ళి నేను అంకుల్తో మాట్లాడతాను. నాకు లేటెస్ట్గా తెలిసిన కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి మాట్లాడతాను. ఏంట్రా నిజాలు? రూపా, నువ్వు వస్తున్నావా లేదా? నేను రాను గౌతమ్. నువ్వు భయపెట్టినా బెదిరించినా నేను రాను. చెప్పారు కదా, బయలుదేరు. అమ్మాయి గారు, ఇప్పటికైనా మించిపోయింది లేదు. వీడు ఆగడాలను అడ్డుకోవాలంటే పెద్దయ్య గారికి మన ప్రేమ గురించి చెప్పేద్దాం. రండి అమ్మాయి గారు. రాజు, అంకుల్, అంకుల్ మిమ్మల్ని. గౌతమ్, నువ్వెప్పుడొచ్చావు? ఇందాకే వచ్చాను అంకుల్. రా గౌతమ్, కూర్చొని మాట్లాడుకుందాం. అంకుల్, మమ్మీ డాడీ కాల్ చేసి పెళ్లి ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుంటారో చెప్తే బయలుదేరి వస్తామంటున్నారు. దాందే ఉంది గౌతమ్, మీరు ఎప్పుడంటే అప్పుడే పెట్టుకుందాం. రా కూర్చో. అంకుల్, పెళ్లి ముహూర్తాలు పెట్టుకునే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. ఏ విషయాల గురించి అడుగుతున్నాడు రాజు? నాకు అర్థం కావడం లేదు అమ్మాయి గారు. ఏ విషయం గురించి తెలుసుకుందాం అనుకుంటున్నావు గౌతమ్? ఆంటీ గురించి అంకుల్. ఐ మీన్ రూపా వాళ్ళ అమ్మ గురించి. ఏం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా గౌతమ్? తప్పేమైనా మాట్లాడుతున్నానా అంకుల్? రేపు మా అమ్మ నాన్నైనా అడుగుతారు కదా, వాళ్ళకైనా సమాధానం చెప్పాలి కదా. ఈ ఇంట్లో ఆంటీ ఫోటో కూడా ఎక్కడా లేదంకుల్. కనీసం ఆంటీ పేరు కూడా నాకు తెలీదు. అంతగా దాయాల్సిన విషయం ఏముంది అంకుల్? గౌతమ్ ఏంటి ఎన్ని రోజులుగా అడగంది సడన్ గా ఇలా అడుగుతున్నాడు? బావగారు ఎలా రియాక్ట్ అవుతారో ఏమో. మనం అనుకున్న దానికంటే ఎక్కువే చేస్తున్నాడు దీపక్. ఈ దెబ్బతో రూప పెళ్లి విషయంలో ఈ గౌతమ్ అవుట్. చెప్పండి అంకుల్, కనీసం ఆంటీ పేరైనా చెప్పండి. స్టాప్ ఇట్ గౌతమ్! సారీ అంకుల్, ఆంటీ గురించి తెలుసుకుందామని జస్ట్ నేను క్యాజువల్గా అడిగాను. దానికి మీరు ఇంతలా రియాక్ట్ అవుతారని నేను అనుకోలేదు. ఆంటీకి మీకు మధ్య ఏం జరిగిందో నిజంగా నాకు తెలియదు అంకుల్.
మీరు ఇంతలా బాధపడుతున్నారంటే ఆంటీ ఏదో పెద్ద తప్పే చేసుంటుంది. ఏనా ఇక మాట్లాడుకు దాని గురించి. అంకుల్ అంకుల్ విరూపాక్షే మన చేతుల్లో ఉంది. నా తమ్ముడి దృష్టిలో గౌతమ్ బ్యాడ్ అయిపోయాడు. ఆల్మోస్ట్ ఈ పెళ్ళి ఆగిపోవడం ఖాయం. మిగిలింది ఆ రాజుగాడు మందారం. వాళ్ళ సంగతి తర్వాత చూద్దాం. పద. ఆగు గౌతమ్, ఎందుకు ఇలా చేసావ్? చెప్పాను కదా రూపా, చిలక్కి చెప్పినట్టు చెప్పాను. నువ్వు ఒప్పుకొనుంటే ఇదంతా జరిగేదే కాదు. అంతా నీ వల్లే రూపా. ఇప్పుడు చూడు, అనవసరంగా అంకుల్ని బాధ పెట్టాను, నిన్ను బాధ పెట్టాను, నేను బాధపడుతున్నాను, అందరం బాధపడుతున్నాం. ఇలాంటి స్ట్రోకులు ఇంకా 2-3 వస్తే ఎక్కడికి పిలిచినా నువ్వే తోకాడించుకుంటూ వస్తావు. రాకపోతే ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది. రేయ్ రాజు, గౌతమ్ వల్ల నాన్న ఇప్పటికే చాలా డిస్టర్బ్ అయ్యారు. ఇంకా గొడవలొద్దు. గౌతమ్ ప్లీజ్, నాన్న చాలా డిస్టర్బ్ అయ్యారు. ఇప్పుడు నీ మొహం చూడ్డానికి కూడా ఇష్టపడరు. దయచేసి ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో గౌతమ్, వెళ్ళిపో. వెళ్తా రూపా, కానీ మళ్ళీ వస్తా. ఏమండి, నేను చెప్పేది నమ్మండి. నేనే తప్పు చేయలేదండి. చేశావు, నువ్వు తప్పు చేశావు. నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను, ఎంతో ఇష్టంగా పెళ్లి చేసుకున్నాను. నిన్ను జీవితాంతం ఏ కష్టం రాకుండా చూసుకుందాం అనుకున్నాను. నా గుండెల్లో పెట్టుకొని చూసుకుందాం అనుకున్నాను. కానీ నాకింత ద్రోహం చేస్తావు అనుకోలేదు. ఒకప్పుడు విరూపాక్షి నా భార్యను చెప్పుకోవడానికి నేను చాలా గర్వపడేవాణ్ణి. కానీ ఇప్పుడు మళ్ళీ నా కంటికి కనిపించినా, మళ్ళీ నా ముందుకొచ్చినా నేను సహించను. నువ్వు నాకు కనిపించిన మరుక్షణం నీకో నాకో ఆఖరి రోజు అవుతుంది. విరూపాక్షి, నువ్వు ఉన్నప్పుడు నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వలేదు, నువ్వు లేకుండాను నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వడం లేదు. నీ గురించి ఎవరైనా ప్రశ్నిస్తే చెప్పుకోవడానికి మంచి గతాన్ని కూడా ఇవ్వలేకపోయా. చా, ఎవరి గురించి నేను బాధపడకూడదనుకున్నానో, ఎవరి పేరు ఈ ఇంట్లో వినిపించకూడదనుకున్నానో ఆ పేరు ఏదో ఒక రూపంలో ఈ ఇంట్లో వినిపిస్తూనే ఉంది, కళ్ళ ముందు మెదులుతూనే ఉంది. నాన్న చాలా బాధపడుతున్నారు. అసలు ఆ గౌతమ్కి అమ్మ గురించి ఎవరు చెప్పారు? ఇంతకాలం సైలెంట్గా ఉండి ఇప్పుడెందుకు అడిగాడు? ఎవరో నానా, నేనే. అడగాల్సిందంతా గౌతమ్ అడిగేశాడు కదా, ఇంకా ఏం మిగిలిందని వచ్చావు? అది కాదు నాన్న. వదిలే రూపా, నన్ను కాసేపు ప్రశాంతంగా వదిలే. మీరిలా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటే ప్రశాంతత ఎక్కడి నుంచి వస్తుంది నాన్న? ఆ గౌతమ్కి ఏం తెలియక అడిగేశాడు. రండి నాన్న, బయటికి రండి నాన్న. నా మనసేం బాలేదు, నేను తర్వాత మాట్లాడతాను. మీ మనసు ఇలా ఉంటే మరి నా మనసు ఎలా ఉంటుంది నాన్న? ఎన్నిసార్లు
నా కోపంతో రూపని బాధ పెట్టడం కరెక్ట్ కాదు. రూపకి ఏ లోటు రాకుండా చూసుకుంటానని మాటిచ్చాను. ఇప్పుడు నా కోసం అన్నం తినకుండా ఉంది. కూతురు ఆకలి తీర్చలేనప్పుడు తనకి ఏ లోటు రాకుండా చూసుకునే తండ్రిగా ఎలా అవుతాను? నా కోపం రూప మీద చూపించడం కరెక్ట్ కాదు. సరే పదండి. అనవసరంగా కెలుక్కున్నాను. ఆ రూపాన్ని లైన్లోకి తెచ్చుకోవడానికి అంకుల్కి నచ్చని విషయాన్ని మాట్లాడి నేనే లైన్లో లేకుండా పోయేలా చేసుకున్నాను. నేనెన్ని చేసినా నన్ను రాముడు మంచి బాలుడు అని నమ్ముతున్న అంకుల్నే హర్ట్ చేశాను. ఛ! అంకుల్ని ఫస్ట్ టైం అంత కోపంగా ఉండడం చూశాను. ఆ కోపంలో అంకుల్ ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారో ఏమో. రూపాన్ని నాకిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకుంటారో లేదో. మా ఇంట్లో అడుగు పెట్టే అర్హత కూడా కోల్పోయాను. ఇప్పుడేం మోహం పెట్టుకుని వెళ్ళాలి? కానీ వెళ్ళాలి. రూప కోసం వెళ్ళాలి. రూప దూరం అయితే తట్టుకోలేను. రూప కోసం ఏం చేయడానికైనా నేను రెడీ. అవసరమైతే అంకుల్ కాళ్ళు పట్టుకునైనా క్షమించమని అడుగుతాను. కానీ అంకుల్ నా మీద ఎంత కోపంగా ఉన్నాడో, నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటాడో తెలియట్లేదు. ఎంత కోపంగా ఉన్నా ఉదయమే వెళ్ళి ఆయన్ని కలుస్తాను. ఏమైంది నాన్న? డల్గా ఉన్నట్టున్నారు. ఏం లేదు రూపా, గౌతమ్ గురించి ఆలోచిస్తున్నాను. గౌతమ్ మీద అనవసరంగా కోపం చూపించాను. అయినా గౌతమ్ అడిగిన దాంట్లో తప్పే ఉంది. గౌతమ్ అడిగినా, గౌతమ్ పేరెంట్స్ అడిగినా సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకుంది. గౌతమ్ ప్లేస్లో ఎవరున్నా అలాగే అడుగుతారు కదా. అలాంటప్పుడు గౌతమ్ మీద కోపం చూపించడంలో అర్థం లేదనిపిస్తుంది. పాపం గౌతమ్ ఏమనుకున్నాడో ఏంటో, ఎంత ఫీల్ అవుతున్నాడో ఏంటో. నా కోపం వల్ల గౌతమ్ హర్ట్ అయ్యి పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటాను అంటే నీ పరిస్థితి ఏంటి రూపా? నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది నా వల్ల జరిగిన మిస్టేక్ కాబట్టి నేనే కరెక్ట్ చేస్తాను. రేపు ఉదయాన్నే గౌతమ్ని పిలిపించి మాట్లాడతాను. ఇదేంటి మమ్మీ, విరూపాక్షి ఆంటీ టాపిక్ తెస్తే గౌతమ్ గాడు ఈ ఇంటి నుంచి పెళ్లి నుంచి అవుట్ అవుతాడు అనుకుంటే ఇంకా స్ట్రాంగ్గా ఎంటర్ అవుతున్నాడు. నాకు అదే అర్థం కావడం లేదు దీపక్. విరూపాక్ష పేరెత్తితేనే శివాలెత్తిపోయే మీ మామయ్య ఇంత ప్రశాంతంగా ఉండడం ఇదే మొదటిసారి చూస్తున్నాను. అమ్మాయి గారు, పెద్దయ్య గారు గౌతమ్ని వదిలేలా కనిపించడం లేదు. పెద్దయ్య గారికి నచ్చని పనులు చేస్తే ఎంత కఠినంగా ఉంటారో మీ విషయంలో ప్రూవ్ అయింది. అలాంటిది గౌతమ్ అంత కోపం తెప్పించినా పెద్దయ్య గారు అంత ఈజీగా కూల్ అయిపోయారంటే గౌతమ్ని ఎంతలా నమ్ముతున్నారో అర్థం చేసుకోవాలి. గట్టి జాతకం అనుకుంటాను రూపా. అందుకే బావగారి కోపానికి బలవకుండా బావగారి మనసులో ఇంకా బలమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. జాతకం అంటే గుర్తొచ్చింది. వాడి జాతకం చూస్తే అసలైన బలం బలహీనతలు తెలుస్తాయి కదా అమ్మాయి గారు. అవును రాజు, బావగారికి జాతకాల మీద నమ్మకం ఎక్కువ. ఒకసారి గౌతమ్ జాతకం చూపిస్తే బాగుంటుంది కదా. ఏంటి సుమా, ఏదో జాతకాలు అంటున్నావు? ఎవరి జాతకాలు?
గౌతమ్ జాతకం బాబాయ్. ముహూర్తాలు పెట్టుకునే ముందు జాతకాలు కలుస్తాయో లేదో చెక్ చేసుకుంటే మంచిది కదా, అందుకే. అవును రూపా, ఇప్పుడే సిద్ధాంతి గారికి ఫోన్ చేసి కనుక్కుందాం. ఇంతకీ గౌతమ్ పుట్టిన తేదీ, నక్షత్రం, టైం అవన్నీ తెలియాలి కదా. పుట్టిన తేదీ కూడా సరిపోతుంది కదండి. అదేనా తెలియాలి కదా మమ్మీ.